హే శ్రావ్య, నువ్వా? ఏంటి ఇక్కడ వర్క్ చేస్తున్నావా? అప్పుడు నాకు అంత పొగరుగా బ్రేకప్ చెప్పావు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ వర్క్ చేస్తావులే. నన్ను కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకున్నావు కదా. అదే నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఒక లగ్జరస్ కార్లో తిరిగేదానివి. ఇన్ని సంవత్సరాలైనా నువ్వేం మారలేదు రోహిత్. హలో, కష్టమని సార్ అని పిలవడం నేర్చుకో. ఓకే సార్, చెప్పండి ఏం కావాలి? మీ హస్బెండ్ కూడా ఇక్కడే ఇక్కడ వర్క్ చేస్తున్నాడే, పరోటాలు చేస్తున్నాడా? అవును సార్. పర్లేదు, అషేమ్గా ఫీల్ అవ్వకు. నీకేమైనా డబ్బులు కావాలని చెప్పి ఇస్తాను. పర్లేదు సార్, మా ఫాదర్ సంపాదించిన డబ్బులతో కాకుండా మాకు మేము బాగానే సంపాదించుకుంటున్నాం. సర్లే కానీ వెళ్ళి బిర్యానీ పట్టుకరా. హలో, బిర్యానీ క్వాలిటీగా ఉండాలి, ఎలా పడితే అలా కాదు. ఎలా? సార్ వాటర్. ఏయ్, ఏంటి వాటర్? నీ ముఖంలా ఉన్నాయి. ఎవడైనా ఈ గ్లాస్లో వాటర్ తాగుతాడా? నేను ముందే చెప్పాను క్వాలిటీ తగ్గకూడదని. వెళ్ళి మినరల్ వాటర్ పట్టుకరా పో. సార్ బిల్ ఎంత? 500. అంతేనా? 1000 రూపీస్ చేస్తున్నాను, నువ్వు మీ ఆయన పండగ చేసుకోండి. పర్లేదు సార్, 500 చాలు. హే, నీకు మీ ఆయనకి ఏదైనా జాబ్ కావాలంటే చెప్పండి, మా డాడ్తో మాట్లాడి మా కంపెనీలో ఆఫర్ ఇప్పిస్తాను. ఓకే, చేశాను, చూసుకో. పదరా. హలో సార్, ఐఎమ్ రోహిత్. ఓ, మా నాన్నగారు మీ గురించి చాలా చెప్పారు. సిటీలో ఉన్న రెస్టారెంట్స్ అని మీరే హ్యాండిల్ చేస్తున్నారని కూడా చెప్పారు. మా డాడ్ చాలా స్ట్రిక్ట్గా ఈ డీల్ ఎలాగైనా మిస్ అవ్వద్దని చెప్పి మరీ పంపించారు. రోహిత్ రైట్? యా సార్. సెయింట్ మేరీస్ కాలేజ్లో చదువుకున్నావు? ఓ, మీకు నా గురించి ముందే తెలుసా అన్నమాట. తెలుసు, చాలా బాగా తెలుసు. రోహిత్, ఈ డీల్ నేను మీ డాడ్ని చూసి ఓకే చేశాను. బట్ నా నిన్ను చూశాక ఈ డీల్ చేయాలనుకోవట్లేదు. ద డీల్ ఈజ్ ఆఫ్. అదేం సార్ అలా అంటారు? ఏమైంది సార్? నీకు శ్రావ్య తెలుసు కదా? యా తెలుసు సార్. ఐఎమ్ శ్రావ్యస్ హస్బెండ్. ఓ, నువ్వు మొన్న వెళ్ళిన రెస్టారెంట్ కూడా మాదే. అది నా వైఫ్ చూసుకుంటుంది. నువ్వు ఆ రోజు నా వైఫ్ని ఎంత తక్కువ చేసి మాట్లాడావు. ఒక అమ్మాయి అని కూడా చూడకుండా చాలా నీచంగా మాట్లాడావు. చూసి నీలాంటి వాడి చేతిలో ఈ డీల్ పెట్టాలనుకోవట్లేదు. సారీ సార్. ప్లీజ్ సార్, అలా అనకండి సార్, మా నాన్నగారు చంపేస్తారు సార్. దట్స్ నాట్ మై కన్సర్న్. సార్ ప్లీజ్ సార్, సారీ సార్. ఇంకెప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడండి సార్. లీవ్ నౌ.